హలో అందరికీ ఈ రోజైతే నేను రాడిష్ కర్రీని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే రాడిష్ని పీల్ ఆఫ్ చేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్, ఎండుమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రాడిష్ ముక్కలని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా ఒక 7 to 8 minutes ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న హార్డ్ స్మెల్ అండ్ టేస్ట్ అయితే మనకి పోతుంది. ఇప్పుడైతే మనం సాల్ట్ అండ్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కూడా కొద్దిసేపటి వరకు ఫ్రై చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేయాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం, కారం ఇంకా ధనియా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఫైనల్ టచ్లో మనమైతే హోల్ గరం మసాలా అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి మరి.